ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మహిళలకు 1,20,00,000 మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ మెగా డిఎస్సీ సిలబస్ ను ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు ఐఏఎస్ తెలిపారు. అభ్యర్థులు మెగా ఈ సిలబస్ ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాల గురించి చర్చించారు. విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు వెల్లడించారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోన్ గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉందని కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో విజయపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న విజయపాల్ ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు పోలీసులు. తనపై నమోదైన కేసులపై డైరెక్టర్ ఆర్జీవీ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా స్పందించారు. తాను ఏడవడం లేదు, వణికిపోవడం లేదు అన్నారు. ఏడాది కిందట తాను ట్వీట్స్ పెట్టా అని ఆరోపిస్తున్నారని, వాటి కారణంగా ఇప్పుడు 3-4 రోజుల వ్యవధిలో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు వర్మ. కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ రెడీ అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్ గా 6 అబద్ధాలు, 66 మోసాల పేరుతో నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్తూ ఈ తరహా నిరసనలకు సిద్ధమైంది. జీడిమెట్లలోని సంచుల తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం తారాస్థాయికి చేరింది. మంటలు దాటికి బిల్డింగ్ కుప్పకూలింది. పక్కనే ఉన్న బిల్డింగ్ కు సైతం మంటలు వ్యాపిస్తున్నాయి. 8 గంటలు దాటినా మంటలు అదుపులోకి రాలేదు. మరోవైపు మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. ఉగ్రవాదానికి భారత్ ధీటుగా బదిలిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజ్యాంగమే మార్గదర్శకమని, భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచిందన్నారు. రాజ్యాంగం అంటే కేవలం పత్రం కాదని, ప్రజాస్వామ్య దీపిక అని తెలిపారు. దేశం ముందు అనే భావన అనేక శతాబ్దాల పాటు రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచుతుందన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కడలూరు, మైలార్దూరు, తిరువారూరు, నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. అప్రమత్తమైన ఆయా జిల్లాల కలెక్టర్లు ఇవాళ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండేటట్టు తెలుస్తోంది.